హైదరాబాద్లో భారీగా కురిసిన వర్షం ఉప్పొంగిన నాలాలు, పలు కాలనీలు జలమయం. సిటీలో అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. 10 ప్రాంతాల్లో 4 సెంటీమీటర్లకు పైనే రికార్డు. సిటీలో దొరుకుతున్న వెరైటీ మామిడి పండ్లు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి ఇక్కడ విక్రయాలు. హైదరాబాద్ ఇక్ఫైలో బీటెక్ స్టూడెంట్ పై యాసిడ్ దాడి, పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలింపు. మధురానగర్లో ముదిరిన పెంపుడు కుక్క వివాదం, దాడి కేసులో జైలు పాలైన నిందితులు. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. అవసరమైన సంస్కరణలు చేపట్టాలని ఆదేశించారు. శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని ఆదేశించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో భారీగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. మరోవైపు జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. మరో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో భారీ వర్షం కురిసింది. దాదాపు 2.5 గంటల పాటు వర్షం పడింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్టలో భారీ వర్షం పడింది. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, మెహదీపట్నం, అబిడ్స్, నాంపల్లిలో వర్షం పడింది. మణికొండ, పుష్పాలగూడ, నార్సింగి, కోకాపేటలో వాన పడింది. కుత్బుల్లాపూర్, సుచిత్ర, జిడిమెట్ల, కొంపల్లి, దూలపల్లి, బహదూర్పల్లి, గండిమేసమ, దుందిగల్, సూరారం, షాపూర్ నగర్, చింతల్లో వర్షం పడింది. మీర్పేట, బడంగ్పేట్, కుకుట్పల్లి, నిజాంపేట్, బండ్లగూడ, హిమాయత్ నగర్, పాత బస్తీలోనూ వర్షం కురిసింది. అటు మలక్పేట, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, ఎల్బీ నగర్, హయత్ నగర్ లో కూడా వర్షం కురిసింది. హైదరాబాద్ లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మలక్పేట్లో అత్యధికంగా 8.4, బంజారా హిల్స్ లోని వెంకటేశ్వర కాలనీలో 8.3 సెంటీమీటర్లు, బేగం బజార్ లో 8.1, గోల్కొండలో 7.5, కృష్ణానగర్ లో 7.4, అష్మాన్ గఢ్ లో 7.3 సెంటీమీటర్ల వాన పడింది. అటు చార్మినార్ లో 6.5, పాటిగడ్డ దగ్గర 6.1, బేగంపేటలో 5.8 సెంటీమీటర్లు, మూసాపేటలో 4.9, ఉప్పల్లో 4.6, అల్వాల్లో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. సిటీలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు బంజారా హిల్స్ రోడ్ నంబర్ 9లో ఉదయానగర్ కాలనీలో నాలా కొట్టుకుపోయింది. అటు అబిడ్స్ లో ఓ ఫర్నిచర్ షాప్ లోకి వర్షపు నీరు చేరింది. దీంతో బకెట్ల సాయంతో నీటిని తొలగించారు ఫర్నిచర్ సిబ్బంది. మరోవైపు లక్డీకపుల్ ముందున్న ఓ హోటల్లోకి వరద నీరు చేరింది. అటు హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 15లో వర్షాలకు భారీ వృక్షం నేల కొరిగింది. ఈ ఘటనలో ఒక ఆటో, ఒక బైక్ ధ్వంసమైంది. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ చెట్టును తొలగించాయి.
जुर्माना ही रस्ते में नहीं है, 5 में लग जाएगा। సిటీ శివారు ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలు కురిశాయి. క్యుములోనింబస్ ఎఫెక్ట్ తో నగరంలో భారీ వర్షాలు కురిశాయని తెలిపారు అధికారులు. దీంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. తెలంగాణలో ప్రస్తుతానికి వర్షపాత వివరాలు అవి చూసుకుంటే ప్రస్తుతానికి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. సో ఈరోజు చూసుకుంటే దక్షిణ జిల్లాలు, తూర్పు జిల్లాలు, హైదరాబాద్ పరిసర జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులు, ఒక్కొక్కప్పుడు గాలి తీవ్రత 40 నుంచి 50 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 4-5 రోజుల వరకు ఈ వర్షపాతం అది తగ్గి తేలికపాటి నుంచి మోస్తరు వరకు 1-2 చోట్ల అట్లా ఉరుములు మెరుపులు కూడా ఉంటాయి. కానీ 1-2 చోట్ల మాత్రమే కొన్ని జిల్లాల్లో ఉండే అవకాశం. 4-5 రోజుల వరకు కూడా ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీ సెల్సియస్ మధ్యన నమోదయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాగే తెలంగాణ ప్రాంతానికి జూన్ 5, 7 ఆ తారీఖుల మధ్యలో ఇన్ జనరల్ అవి తాకే అవకాశాలు ఉన్నాయి. సిటీలో వర్షంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రధాన రోడ్లలో ట్రాఫిక్ స్లోగా కదిలాయి. హైదరాబాద్ విజయవాడ హైవేపై కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. వాటర్ లాగింగ్ ప్రదేశాల్లో జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక వర్షాలతో హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీలు చెరువులను తలపించాయి. ఇండ్లలోకి వరద నీరు చేరడంతో ఇబ్బందులు పడ్డారు ప్రజలు. సిటీ శివారు ప్రాంతాలలో వర్షం దంచుకొట్టింది. నార్సింగి, మణికొండ, కోకాపేట్, గండిపేట్, బండ్లగూడ, జాగీర్, కిస్మత్పుర, హిమాయత్ సాగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్దేవపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని సెక్రటేరియట్ కాలనీలో ఈదురుగాళ్లకు చెట్టు విరిగి పడింది. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో డిజాస్టర్ టీం చెట్టును తొలగించారు. నెక్నాపూర్లోని స్పెక్ట్రమ్ విల్లా వద్ద నాలా ఉప్పొంగి కల్వర్టుపై నుంచి వర్షపు నీరు వెళ్లడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. పలు ప్రాంతాలలో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లపై టీజీ ఉండటానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీఎస్ స్థానంలో టీజీ అమలుకు ఓకే చెప్తూ కేంద్ర ప్రభుత్వ ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని వాహనాల నెంబర్ ప్లేట్లపై ఇక నుంచి టీఎస్ బదులుగా టీజీ ఉండే విధంగా రిజిస్ట్రేషన్ చేయాలని తెలిపింది. కేంద్రం నోటిఫికేషన్ ప్రకారం సీరియల్ నెంబర్ 29A టీఎస్ కింద వాహనాల రిజిస్ట్రేషన్ గుర్తు టీజీగా సవరించింది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం ధన్యవాదాలు తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా మారిందన్నారు నేతలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు తమ సమస్యల పట్ల మాట్లాడిన పాపన పోలేదన్నారు. ఆలస్యమైన పెండింగ్లో ఉన్న 4 డిఏలను ఇప్పించాలని కోరారు. ఏపీలో పనిచేస్తున్న 100 మంది తెలంగాణ 4వ తరగతి ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ నాయకుల కోసం పనిచేస్తున్న కొంతమంది ఉన్నత అధికారుల చిట్టాను సీఎంకు అందిస్తామన్నారు ఉద్యోగుల సంఘం నాయకులు గంగాధర్. సంఘం తరపు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయ్యా, నిన్న ఏదైతే మీరు ప్రెస్ మీట్లో మరి మీ యొక్క సమావేశంలో మా ఉద్యోగులను గుర్తించి పెండింగ్ ఉన్నటువంటి సమస్యల్ని మరి పరిష్కరించడం కోసం మీరు ఉన్నతాధికారులను ఆదేశించడం పట్ల మా యొక్క తెలంగాణ 4వ తరగతి కేంద్ర సంఘం తరఫు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అయ్యా.
మమ్మల్ని గుర్తించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మాకు మీ యొక్క పాలన రాజశేఖర రెడ్డి పాలన గుర్తొస్తుంది అయ్యా. మాకు గతంలో కూడా 2005లో కూడా నేను మా యొక్క సంఘానికి రాష్ట్ర సంఘానికి కూడా జనరల్ సెక్రటరీ ఉంటుంది. అప్పుడు కూడా రాజశేఖర్ గారు సీఎం గారు ఉన్నప్పుడు రండి గంగాధర రండి అని పేరుటి పిలిచి కూడా మా సమస్య పరిష్కారం చేసిన గనుడు. దాని తర్వాత మీరని చెప్పేసి మీ పేరు చెప్పక తప్పదు. ముఖ్యమంత్రి గారు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. మరి గత ప్రభుత్వము చాలా ఆ యొక్క ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టిపోయింది. అయినా ముఖ్యమంత్రి గారు మనకు ప్రతి నెలకు జీతాలు ఇస్తున్నాడు. గత ప్రభుత్వం 20 తారీఖు వరకు కూడా జీతాలు లేని ప్రభుత్వం ఈరోజు మనకు 5 తారీఖులో కూడా జీతాలు ఇస్తున్నాడు. ఎన్ని కష్టాలను కూడా మరి ఈరోజు ముఖ్యమంత్రికి మేము ఆ తరఫు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయ్యా మాకు 4 డిఎల్ పెండింగ్లు ఉన్నాయి. ఆ డిఎల్ని కూడా మీకు తోచిన విధంగా అయ్యా ఆర్థిక పరిస్థితి చూసుకుంటా మీరు రైతుల గురించి కూడా మీరు ఏదో రుణమాఫీ కూడా హామీ ఇచ్చారు. రైతులను కూడా చూడండి, వారు కూడా మా వాళ్ళే, మేము రైతులకు వ్యతిరేకం కాదు. మేము వారిని కూడా మీరు చూసుకుంటూ మా ఉద్యోగులకు కూడా ఒక కన్ను పెట్టండి. అయ్యా మీరు ఏ పథకాలు చేపట్టినా కూడా మేము అన్ని విధాలు మీకు సహాయ సహకారాలు అందిస్తున్నాం, ఇంకా కూడా అందిస్తాం. అంతేకాకుండా మేము ఆంధ్రలో పనిచేసే ఒక 100 మంది ఉద్యోగస్తులు ఉన్నారు, 4 తరగతి ఉద్యోగస్తులు. వారు గత ప్రభుత్వంకు మా అధ్యక్షులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా మర్చిపోయారు ఆ ప్రభుత్వం. మీరు దయతలంచి ఆ యొక్క ఉద్యోగులను ఆంధ్రలో ఉద్యోగులను 10 సంవత్సరాలయ్యా మరి వారిని మా స్వరాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి తెస్తారని చెప్పేసి మీకు చేతులెచ్చి దండం పెడుతున్నాయ్యా. అంతేకాకుండా కొంత అధికారులు ప్రభుత్వం మారిందని చెప్పేసి అనుకుంటలేరు, ఇంకా గత ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు మత్తులో ఉన్నారు. ఆ అధికారులకు మీరు చురుకలు ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది సార్. మేము మీకు స్వయంగా వచ్చి చెప్పుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఉదాహరణకి జూ పార్కులో పనిచేసేటువంటి క్యూరేటర్ గారు నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మా ఉద్యోగస్తులను. అదే మాదిరిగా ఆదిలాబాద్లో డిప్యూటీ సిఓ జిల్లా పరిషత్ ఆదిలాబాద్ గారు కూడా మా యొక్క 4వ తరగతి ఉద్యోగులను ఇంటి మీద పనిచేయకపోతే నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేము సిఎస్ గారికి కూడా చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వండి, వీరి మీద ప్రత్యేకించి మేము చర్యలు తీసుకోవాలని చెప్పేసి అతి త్వరలో ఈసీ పెట్టి 33 గంటలు ఈసీ పెట్టి వాళ్ళ మీద కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా సార్ జనరల్ ట్రాన్స్ఫర్ కూడా మరి చేయవలసిన బాధ్యత ఉంది సార్. దయతలంచి గత ప్రభుత్వము మా ఉద్యోగులను అడగలేదు, మీరు అడుగుతున్నారు కాబట్టి జనరల్ ట్రాన్స్ఫర్ కూడా జూన్లో చేపడితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు విన్నవించుకుంటున్నా సార్. అంతేకాకుండా మరి మా యొక్క చిన్న ఉద్యోగులం సార్, మా యొక్క మెడికల్ బిల్లులు తర్వాత జీపే బిల్లులు పెండింగ్లు ఉన్నాయి సార్. వాస్తవంగా మీ దగ్గర ఫైనాన్స్ చాలా ఇబ్బంది ఉన్నది. ఏదో చిన్న బిల్లులు ఉంటే దయతలంచి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ను వర్షం వదలట్లేదు. రాత్రి 7:30కు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమైంది. ఉప్పల్లో ఇంకా వర్షం కురుస్తోంది. అవుట్ ఫీల్డ్లో నీరు నిలిచింది. దీంతో మ్యాచ్ నిర్వహించడం కష్టంగా మారింది. మరోసారి ఎంపైర్లు, కెప్టెన్లు గ్రౌండ్ను పరిశీలించి మ్యాచ్ను రద్దు చేశారు. దీంతో గుజరాత్ హైదరాబాద్కి చెరో పాయింట్ కేటాయించారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 15 పాయింట్లతో నేరుగా ప్లే ఆఫ్లోకి వెళ్లనుంది. మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, మ్యాచ్ అప్డేట్స్ ఏంటి? ఎస్ చంద్రిక, ఈరోజు ఉప్పల్ స్టేడియంలో ఇటు ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ మ్యాచ్ చూడడానికి వచ్చిన ఫ్యాన్స్కి తీవ్ర నిరాశ ఎదురైందని చెప్పొచ్చు. ఎందుకంటే వర్షం పడుతున్నా కూడా ఈరోజు మ్యాచ్ చూడాలి, ఎస్ఆర్హెచ్ ఆట చూడాలంటూ చాలామంది ఫ్యాన్స్ ఇక్కడ ఉప్పల్ స్టేడియంకి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన నుంచి అంటే 7 o'clock నుంచి నాన్ స్టాప్గా కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. హెవీగా వర్షం పడకపోయినా ఇక్కడ కంటిన్యూస్గా డ్రిజ్లింగ్ పడుతూ ఉండడంతో ఇప్పటి వరకు చూసి అంటే 10:15 వరకు చూసి 10:15కి మ్యాచ్ రద్దయిందంటూ కూడా ఇటు ప్రకటించారు. సో ఇప్పటి వరకు ఈ మ్యాచ్కు చూసుకున్నట్లయితే యాక్చువల్గా 4 o'clockకి వర్షం పడ్డప్పుడు హెవీగా పడింది. ఆ తర్వాత 5:30కి వర్షం వెలిసిపోయింది. 7 o'clock వరకు మామూలుగానే ఉంది. ఆ తర్వాత లోపల ఆ కవర్స్ తీసేశారు, పిచ్ పైన అలాగే గ్రౌండ్లో కవర్స్ తీసేశారు. కవర్స్ తీసేసి టాస్ డిలే అయినా 8 o'clockకి టాస్ వేయిస్తామని అనుకున్న టైంలో మళ్ళీ 7:30 ఆ టైంకి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుంచి నాన్ స్టాప్గా ఇప్పటి వరకు డ్రిజ్లింగ్ అనేది కంటిన్యూ అవడంతో ఇప్పటి వరకు చూసేసి మ్యాచ్ అయితే రద్దు చేశారు. సో ఈ మ్యాచ్ ను రద్దు చేయడంతో ఇటు ఎస్ఆర్హెచ్ కి ఒక పాయింట్ వచ్చి డైరెక్ట్ గా అఫీషియల్ గా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఇంటూ ద ప్లే ఆఫ్స్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ గెలిచి నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలిచుంటే డైరెక్ట్ గా సెకండ్ ప్లేస్కి వెళ్ళేది. కానీ ఈ రోజు 2 పాయింట్స్ వచ్చే దాంట్లో కేవలం 1 పాయింట్ రావడంతో అంటే ఈ రోజు మ్యాచ్ రద్దు కావడంతో వాష్డ్ అవుట్ అవడంతో జీటీకి 1 పాయింట్,
నెక్స్ట్ దీంతో పాటు మరో పాయింట్ ఎస్ఆర్హెచ్కి వచ్చింది. దీంతో ఇప్పటికే 7 మ్యాచ్లు గెలిచిన ఎస్ఆర్హెచ్కి 14 పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్ తోటి 15 పాయింట్స్ అయిపోయింది. సో దీంతో పాయింట్స్ టేబుల్స్లో థర్డ్కి వెళ్ళిపోయి ఇటు ప్లే ఆఫ్స్కి కూడా అఫీషియల్గా వెళ్ళినట్టు అయిపోయింది. ఇక మరోవైపు నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలిచినట్లయితే అంటే ఇటు పంజాబ్ తోటి నెక్స్ట్ మ్యాచ్ గెలవాలి. అది కాకుండా అటు కేకేఆర్ ఆర్ఆర్ మ్యాచ్లో ఆర్ఆర్ ఓడిపోతే దెన్ సెకండ్ ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇక మరోవైపు ఉప్పల్ స్టేడియం దగ్గర మాత్రం ఫ్యాన్స్ చాలా వరకు నిరాశగా ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే వర్షం వస్తున్నా కూడా వీళ్ళు మ్యాచ్కి వచ్చి మ్యాచ్ ఎలాగైనా చూడాలి ఈరోజు అనుకున్నారు. కానీ తిరిగి లాస్ట్కు ఇప్పటి వరకు వెయిట్ చేసి ఆల్మోస్ట్ 3 అవర్స్ పాటు అంటే 7 o'clock అట్లా గ్రౌండ్కి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు 10-15 ఈ టైం వరకు కూడా వెయిట్ చేసి ఈ 3 అవర్స్ పాటు లోపల కూర్చొని వర్షంలోనే ఉండి ఇక్కడ ఇప్పుడు వెళ్ళిపోమని అంటే రద్దయిందని చెప్పడంతో ఫ్యాన్స్ అంతా కూడా తిరిగి వెళ్ళిపోతున్నారు. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు ఐపీఎల్ అంటే ఉప్పల్లో 77 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి కానీ ఎప్పుడు కూడా ఇప్పటి వరకు రద్దు కాలే. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి. వర్షం వల్ల ఐపీఎల్ ఉప్పల్ స్టేడియంలో రద్దయిన మ్యాచ్ ఫస్ట్ టైం అనుకోని చెప్పుకోవచ్చు. ఇక ఈ గ్రౌండ్ విషయానికి వస్తే ఈరోజు ఫ్యాన్స్ మొత్తం 33,700 టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి. సో దాంట్లో 20,000 పీపుల్ ఇప్పటి వరకు స్టే చేశారు. అంటే మధ్యలో వచ్చిన ఇప్పటి వరకు వర్షం ఉన్నా కూడా ఇప్పటి వరకు వచ్చి చాలా మంది మ్యాచ్ స్టార్ట్ అవుతుందేమో చివరికి అట్లీస్ట్ 10:30, 10:15 వరకు చూసి ఈవెన్ వర్షం తగ్గిపోతే అట్లీస్ట్ 5 అవర్స్ మ్యాచ్ అయినా ఆడిస్తారేమో అంటూ కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్ అంతా కూడా. కానీ చివరికి డైరెక్ట్గా వాష్డ్ అవుట్ అయిందని చెప్పడంతో చాలా ఫ్యాన్స్ అంతా నిరాశలో గురయ్యారు. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వీళ్ళని అడుగుదాం. బ్రదర్ ఏమైంది? వర్షం పడింది కదా, ఏం చేస్తాం? ప్లే ఆఫ్స్కి పోయింది హ్యాపీ, ప్లే ఆఫ్స్కి పోయింది హ్యాపీ సార్. మ్యాచ్ గురించి మీరు వర్షంలో కూడా వచ్చారు మ్యాచ్ చూడడానికి, కానీ ఇంతసేపు వెయిట్ చేశారు, మ్యాచ్ కాలేదు. అవును, కానీ చాలా బాధగా అనిపించింది. కానీ ఏం చేయలేము, మన బ్యాడ్ లక్ అనుకోవాలంతే. కానీ వీఆర్ హ్యాపీ. SRH forever. We support die-hard fans. ఎక్కడి నుంచి వచ్చారు? వికారాబాద్ నుంచి మ్యాచ్ చూడడానికి వర్షంలో తడుచుకుంటూ వచ్చినాం బైక్ మీద. ఇప్పుడు ఎట్లా అంటే మీరు అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేశారు ఒక 5 hours 10 hours మ్యాచ్ జరుగుద్దని? ఎక్స్పెక్ట్ చేసినాము కానీ కాలేదు. వీఆర్ సాడ్ అబౌట్ దిస్ న్యూస్. అంటే 7 o'clock నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 3.5 hours వెయిట్ చేశారు కదా. చాలా బాధగా అనిపించింది. 2 o'clock వచ్చినాం మేము మార్నింగ్ ఆఫ్టర్నూన్. ఎస్, చూసాం కదా చాలా మంది ఫ్యాన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇటు మ్యాచ్ వర్షం ఆగిపోయినా కానీ వీళ్ళు ఆ మ్యాచ్ స్టార్ట్ చేయలేదు. మేము చాలా బాధపడుతున్నాం. ఇట్లా చేయొద్దు, ఇది చాలా రాంగ్. ఇది అవుట్ ఫీల్డ్ లో ఇంకా వాటర్ ఉంది కదా, అవుట్ ఫీల్డ్ లో ఇంకా తీసేయాలి. వాళ్ళు ఏదో టెక్నాలజీ యూజ్ చేసి తీసేయాలి. 5G వచ్చింది, 6G వచ్చింది, 7G కూడా వస్తుంది. మాకు చేయరా మ్యాచ్ అని పాకిస్తాన్ లేదు, హెలికాప్టర్ పెట్టి గాలి చూస్తున్నాం కదా. ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఎందుకంటే మ్యాచ్ జరుగుద్ది, మ్యాచ్ చూడాలంటూ ఎక్కడెక్కడి నుంచో వచ్చాము, ఆల్మోస్ట్ 3 to 3.5 hours వెయిట్ చేసాము అని చెప్తున్నారు. కానీ చివరికి మ్యాచ్ జరగకపోవడం తోటి ఫ్యాన్స్ అంతా చాలా వరకు ఇటు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఇక మరోవైపు ఇక మ్యాచ్ కు సంబంధించి మొత్తం 33,700 టికెట్స్ సోల్డ్ అవుట్ అయితే దాంట్లో 20,000 అంటే వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 28,000 ఇక్కడికి అటెండెన్స్ ఉండే. కానీ అందులో 20,000 పీపుల్ వరకు వాళ్ళంతా 10 o'clock వరకు వెయిట్ చేశారు. అంటే వీళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు మ్యాచ్ అయిపోతుంది అని, మ్యాచ్ రద్దయింది అని అనౌన్స్ చేసే వరకు వాళ్ళంతా 20,000 ఫ్యాన్స్ వెయిట్ చేశారు. చివరికి వాళ్ళంతా ఇటు వాష్డ్ అవుట్ అని అఫీషియల్ గా ప్రకటించగానే వీళ్ళంతా కూడా తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇక వీళ్ళకి సంబంధించి మ్యాచ్ కు సంబంధించి అన్ని టికెట్స్ అన్ని ఆన్లైన్ లోనే అమ్మారు కాబట్టి సో వాళ్ళకి రిఫండ్ వచ్చే అవకాశాలనే. యాక్చువల్ గా గతంలో జరిగిన మ్యాచెస్ మనం ఇక్కడే కాదు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మ్యాచ్ జరిగితే దానికి టికెట్స్ కు సంబంధించి ఒక్క బాల్ పడినా కానీ దానికి సంబంధించి రిఫండ్ ఇవ్వరు. కాకపోతే మ్యాచ్ మొత్తమే ఇట్లా ఒక్క బాల్ కూడా పడకుండా మ్యాచ్ రద్దు అయితే మాత్రం తప్పకుండా రిఫండ్ ఇస్తారు. దానిలో టికెట్స్ కొన్నప్పుడు మనం దానిలో GST ఒకటి కట్ చేసుకొని మిగతా డబ్బులు అయితే రిఫండ్ చేస్తారు. సో ఈసారి ఇప్పటి వరకు అయితే మ్యాచ్ రిఫండ్కి సంబంధించి HCA కానీ వీళ్ళు SRH కానీ ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. ఫ్యాన్స్ అయితే రిఫండ్ కావాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో చూడాలి. సో మొత్తానికి ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అట్లీస్ట్ మేము ఏదైతే టికెట్స్కి డబ్బులు పెట్టి ఆన్లైన్లో తీసుకున్నామో దానికి అట్లీస్ట్ రిఫండ్ అయినా ఇస్తారేమో అని ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక మరోవైపు ఈరోజు మ్యాచ్ జరగకపోయినా SRH ప్లే ఆఫ్స్కి వెళ్ళింది కాబట్టి చాలా వరకు ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. చంద్రిక, రైట్, థ్యాంక్ యూ సదా. హైదరాబాద్ శివార్లో TSRTC బస్సుపై జరిగిన దాడిపై ఆర్టీసీ MD సజ్జనార్ ఎక్స్ వేదికగా స్పందించారు. దాడికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆర్టీసీ బస్సులపై కారణం లేకుండా దాడులు చేయడాన్ని యాజమాన్యం సహించదన్నారు. ఘటనపై రాచకొండ కమిషనరేట్ మహేశ్వరం పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారని తెలిపారు. దాడులు చేసిన వారికి చట్టపరంగా శిక్ష పడుతుందన్నారు సజ్జనార్. కాగా రాచలూరు గేట్ వద్ద ఆర్టీసీ బస్సుపై కొందరు దుండగులు బైక్లపై వచ్చి దాడి చేశారు. అదృష్టవశాత్తు ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఓటు ఉన్నా కూడా వెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపని ఈ రోజుల్లో 90 ఏళ్ల వృద్ధ దంపతులు తమ కూతురు ఓటు హక్కును పోరాడి సాధించుకున్నారు. ఓటు ఉన్నా కూడా ఓటర్ లిస్టులో పేరు లేదని తెలియడంతో కూతురు ఓటు కోసం వారు చేసిన పనికి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా రిటైర్ అయిన 90 ఏళ్ల చంద్రమౌళి తన సతీమణి సుబ్బలక్ష్మి కూతురు శైలజతో కలిసి హైదరాబాద్ నాచారంలో నివాసం ఉంటున్నారు. ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేవారు. కానీ ఈసారి ఊహించని రీతిలో చంద్రమౌళి కూతురు శైలజకు ఓటర్ కార్డ్, ఓటర్ స్లిప్ ఉన్నా కూడా ఓటర్ లిస్టులో పేరు లేదని ఓటు వేయనివ్వలేదు ఎన్నికల అధికారులు. లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నామని తెలిపారు రిటైర్డ్ ప్రొఫెసర్ చంద్రమౌళి. ఓటు వేయడానికి వెళ్తే ఓటర్ లిస్టులో తమ కూతురు పేరు లేదని తెలిసి బూత్ ఆఫీసర్ కు తెలిపారు. ఎన్నికల సిబ్బంది స్పందించకపోవడంతో స్థానిక అడ్వకేట్ ను సంప్రదించారు. నడిచిపోయి అక్కడ ఇద్దరు ఓటు వేసాము. మా ఇద్దరు ఓటు అయిన తర్వాత మా అమ్మాయి అక్కడికి పోతే నీకు ఓటు లేదు, నీ పేరు ఏమో ఉన్నది, అయితే స్ట్రైక్ ఆఫ్ అయింది, డిలీట్ అయింది అని చెప్తే షాక్ తిన్నా ముగ్గురం కూడా వెంబడే. ముగ్గురికి కూడా స్లిప్స్ ఇచ్చారండి. 8వ తేదీన ఇద్దరు లేడీస్ వచ్చి ఇచ్చారు. 11వ తేదీ 4-5 మేల్స్ వచ్చి మాకు స్లిప్స్ ఇచ్చారు. ఆ స్లిప్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పటికి చాలా పర్యాయాలు ఓటు వేశామండి మేము. ఇప్పుడు నవంబర్లో 30వ తేదీన అసెంబ్లీకి మా ముగ్గురికి ఓటు ఉంటే వేశాము. ఇప్పుడు తీరా అక్కడికి పోతే ఓటు లేదు అంటే అవమానం కదా. అందుకని వెంబడే ఒక అడ్వకేట్ గారి దగ్గరికి పోయినాము. దీంతో సెక్షన్ 49A ప్రకారం టెండర్డ్ లేదా ఛాలెంజ్ పద్ధతిలో ఓటు వేయొచ్చని అడ్వకేట్ సలహా ఇచ్చారు. అదే విషయాన్ని సెక్షన్ ఆఫీసర్ కు తెలపడానికి రోజంతా పోలింగ్ బూత్ లోనే వెయిట్ చేశారు చంద్రమౌళి కుటుంబం. ఆఖరికి సెక్షన్ ఆఫీసర్ కు 49A సెక్షన్ గురించి వివరించారు. దీంతో శైలజ ఓటర్ కార్డ్, ఓటర్ స్లిప్పులను పరిశీలించిన సెక్షన్ ఆఫీసర్ ఓటు వేయడానికి అనుమతిచ్చారు. అనంతరం ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సంఘటనపై సుప్రీంకోర్టులో పిల్ వేస్తామని రిటైర్డ్ ప్రొఫెసర్ చంద్రమౌళి చెప్పారు. గౌరవప్రదమైనటువంటి డెమోక్రాటిక్ సిటిజన్స్ మేము. అందువల్ల అమ్మాయికి ఓటు లేదంటేను అదేం లేదండి, 49 సెక్షన్ A కింద ఆమెకు తప్పకుండా ఓటు ఉన్నది, మీరు అక్కడికి పోండి అని. పొద్దున 8కి పోయినటువంటి వాళ్ళ మళ్ళీ పోయినాం మేము. పోతే బూత్ ఆఫీసర్ పలకలే. మేము ఎన్ని మాటలు మొదలుపెట్టుకున్నా కానీ చివరకు 2-3 గంటలు అయిన తర్వాత పై ఆఫీసర్ వస్తాడు, సెక్షన్ ఆఫీసరు, ఆయన కలవండి అన్నారు. అక్కడే కూర్చుంటే 5 గంటలకు మళ్ళీ మెసేజ్ వచ్చింది మాకు, అమ్మాయికి ఓటు ఉన్నది వేయించండి అని. వెంబడి అమ్మాయి లోపలికి పోయి ఓటు వేసింది. ఇంటికి 6 గంటలకు, పొద్దున 8 గంటలకు పోయిన వాళ్ళం సాయంకాలం 6 గంటలకు తిరిగి వచ్చామండి ఇంటికి. అంటే పేరుకు కొట్టేసినారు. కోర్టుకు పోతానంటే ఏం చేసుకుంటాం పోనీ అన్నాడంట. ఆ బూట్ ఆపేశారు. ఆ కోపం వచ్చి ఎదురు తిరిగినారు. నేను ఇంకా జడ్జికి పోతాను, హైకోర్టుకు పోతాను, సుప్రీంకోర్టుకు పోతామన్నా నేను. 90 ఏళ్ల వయసులో కూడా నిబద్ధత కలిగి ఓటు హక్కు కోసం రోజంతా పోలింగ్ బూత్ లో పోరాటం చేయడం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు రిటైర్డ్ ప్రొఫెసర్ చంద్రమౌళి కుటుంబం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు వేయడం మన హక్కు అన్నారు చంద్రమౌళి.